వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. 20 నెలలుగా ఏ వార్త చూసినా ఆయన పేరే హైలైట్. ఆ మాటకొస్తే కూటమి పవర్లోకి వచ్చిన వెంటనే అరెస్ట్ అయ్యే నేతల లిస్టులో మొదటగా వినిపించింది ఆయన పేరే. అందుకు బలం చేకూర్చేలా ఆ నేతపై వరుస పెట్టి కేసులు నమోదయ్యాయి. ఓవైపు అనారోగ్య సమస్యలు, ఇంకోవైపు వరుస కేసులు. ఇటు లీగల్ ఫైట్, అటు హెల్త్ ట్రీట్మెంట్ మధ్య ఏడాదిన్నర టైం గడిపేశారాయన. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా మీడియా ముందు కనిపించి సెన్సేషనల్ కామెంట్స్ తో న్యూస్ హెడ్లైన్స్ అయిపోయారు. ఇంతకు ఎవరా నేత? ఆయన ఇప్పుడే ఎందుకు పొలిటికల్ గా యాక్టివ్ అవుతున్నట్లు? మళ్ళీ పొలిటికల్ స్క్రీన్ పైకి కొడాలి. ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? రీ ఎంట్రీకి ఇదే సరైన సమయమని భావిస్తున్నారా? అటు కేసులు, ఇటు హెల్త్ ఇష్యూస్ సెట్ అయినట్లేనా? టైం చూసి నాని పొలిటికల్ హాట్ కామెంట్స్ చేశారా? ఇప్పుడు ఫీల్డ్లోకి రాకపోతే ఇంకా వెనకబడిపోతామనుకుంటున్నారా? ఉన్నట్లుండి కొడాలి యాక్టివ్ కావడానికి రీజన్ ఏంటి? కొడాలి నాని తెలుగు స్టేట్స్ లో పరిచయమక్కర్లేని లీడర్. వైసీపీ ఫైర్ బ్రాండ్ గా చంద్రబాబు పేరెత్తితే చాలు ఒంటి కాలిపై లేస్తూ గుడ్ ఆర్ బ్యాడ్ ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. అలాంటి కొడాలి నాని గత ఎన్నికల్లో ఓడినప్పటి నుంచి 20 నెలలుగా రాజకీయంగానే కాదు, కేసుల పరంగా క్లిష్ట పరిస్థితులు ఫేస్ చేస్తూ వస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నోటికి ఎంతొస్తే అంత మాట్లాడారు అన్నది ఒకటైతే, అవినీతి ఆరోపణలతో పాటు కొడాలి నానిపై పలు కేసులు నమోదవుతూ వచ్చాయి. అయితే కూటమి టార్గెట్ లిస్ట్, రెడ్ బుక్ లో పేర్లు అంటూ ప్రచారంలో ఉన్న నేతలందరూ అరెస్ట్ అయి జైలుకు వెళ్లారు. ఒక్క కొడాలి నాని అరెస్ట్ మాత్రం పిక్చర్ అభి బాకీ హే అన్నట్లుగా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. ఇవాళ్ళో రేపో ఆయన అరెస్ట్ అవుతారంటూ 20 నెలలుగా డైలీ ఎపిసోడ్ నడుస్తోంది. అయితే తన మీద నమోదైన కేసులపై లీగల్ ఫైట్ చేస్తున్న కొడాలి నాని గుండె సంబంధిత ప్రాబ్లంతో బాధపడుతూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ న్యాయ పోరాటం చేస్తూ కొన్ని కేసుల్లో గుడివాడ PS లో అటెండ్ అవుతూ వచ్చారు. ఆ మధ్య వల్లభనేని వంశీ అరెస్ట్ అప్పుడు విజయవాడ జైలు దగ్గర కనిపించిన ఆయన ఎన్ని కేసులైనా పెట్టుకోనివ్వండి, భయపడేది లేదంటూనే పొలిటికల్ గా ఆఫ్ లైన్ లో ఉన్నారు. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా పొలిటికల్ స్క్రీన్ మీద ఎంట్రీ ఇచ్చారు. ఒకప్పుడు వైసీపీకి ప్రధాన మాటల అస్త్రంగా ఉన్న కొడాలి ఇన్నాళ్లు సైలెంట్ గా ఉండడం వైసీపీ క్యాడర్ను నిరాశకు గురి చేసింది. అయితే లేటెస్ట్ గా మీడియా ముందుకు వచ్చిన ఆయన కాస్త బిగ్ సౌండే చేశారు. జైలు నుంచి విడుదలైన మాజీ మంత్రి అంబటి రాంబాబును పరామర్శించిన కొడాలి నాని ఘాటు విమర్శలతో వైసీపీ క్యాడర్కు మునుపటి జోష్ను గుర్తు చేశారు. ఎర్ర బుక్కులకు, పసుపు బుక్కులకు ఇక్కడ ఎవ్వరూ భయపడేవారు లేరు. వైసీపీలో ఎవ్వరూ తగ్గేదేలే. మమ్మల్ని భయపెట్టాలని చూడొద్దు అంటూ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అదే సమయంలో రెడ్ బుక్ ప్రస్తావన తీసుకొస్తూ, ఆ బుక్ లో జగన్ పేరు ఉంటే నీకే ప్రమాదం, లేదా జగన్ బుక్ లో నీ పేరు ఉన్నా నీకే ప్రమాదం అంటూ లోకేష్ కు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీంతో ఇన్నాళ్లు పొలిటికల్ గా యాక్టివ్ గా లేకుండా ఇప్పుడు వ్యూహాత్మకంగా తెర మీదకు వచ్చారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే కొడాలి నాని రీ ఎంట్రీపై వైసీపీ లీడర్లు, క్యాడర్ అవుతున్నా మునుపటిలా చంద్రబాబు, లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే పార్టీకి మరింత డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉందని అభిప్రాయపడుతున్న వాళ్ళు ఉన్నారట. చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చిన కొడాలి నాని ఇలా పెద్ద చర్చకైతే దారితీశారు. వరుసగా 4 సార్లు గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి మొన్నటి ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు. కంచుకోట లాంటి గుడివాడలో ఆయన ఓటమికి ఎన్నో కారణాలు ఉన్నాయి. దీంతో ఇప్పుడే నాని యాక్టివ్ కావడం వెనుక ప్లాన్ ఏంటన్న చర్చ జరుగుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆల్రెడీ 20 నెలలైపోతుంది. ఇక నెక్స్ట్ ఎలక్షన్ ఫైట్ స్టార్ట్ అయినట్లే. పైగా తనపై ఉన్న కేసులన్నింటిపై నాని బెయిల్ తెచ్చుకున్నారట. ఆయన హెల్త్ కూడా సెట్ అయిందని అంటున్నారు. అయితే ఇప్పటికీ టీడీపీ క్యాడర్ మాత్రం కొడాలి అరెస్ట్ కోసం వెయిటింగ్ అన్నది ఓపెన్ సీక్రెట్. కూటమి సర్కార్ ఆల్రెడీ 2 ఏళ్ల పాలనకు దగ్గరవుతూ ఉన్న నేపథ్యంలో
ఇప్పుడు అరెస్టుల జోలికి వెళ్లకపోవచ్చన్న అంచనాలో కూడా నాని ఉన్నారు అని అంటున్నారు. అందుకే ఇప్పటి నుంచి పొలిటికల్ గా మళ్లీ లైమ్ లైట్ లో ఉండాలని భావిస్తున్నారట. త్వరలోనే గుడివాడలో కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం పెట్టి అక్కడే మకాం వేసే ఆలోచనలో ఉన్నారట. గుడివాడలో టీడీపీ జెండా ఎగరేసిన వెనిగండ్ల రాము తనదైన శైలిలో దూకుడుగానే ఉంటున్నారు. ఇక నాని గుడివాడ వైపు చూడకపోవడంతో వైసీపీ క్యాడర్ నిరాశలో ఉందన్న వార్తలు వచ్చాయి. దీంతో ఇప్పుడు ఫీల్డ్లోకి దిగకపోతే గుడివాడలో తన పట్టు పూర్తిగా చేజారిపోయి రాజకీయంగా కనుమరుగయ్యే పరిస్థితి వస్తుందని భావిస్తున్నారట నాని. సేమ్ టైం వచ్చే ఎన్నికల్లో కొడాలి నాని గుడివాడ నుంచి పోటీ చేస్తారా లేదా అన్నది కూడా ఇంకో చర్చగా ఉంది. తనకు ఇవే చివరి ఎన్నికలు అంటూ 2024 ఎలక్షన్ టైంలో చెప్పిన నాని తన తమ్ముడి కుమారుడు వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని కూడా ఇండైరెక్ట్ హింట్ ఇచ్చారు. ఏదేమైనా కొడాలి నాని బిగ్ సౌండ్ మాత్రం ఏపీ పాలిటిక్స్ లో ఆసక్తికరంగా మారింది. అటు టీడీపీలో ఇటు వైసీపీలో నాని కామెంట్స్ పై చర్చ జరుగుతోంది.